सर्वचैतन्यरूपां ताम् आद्यां विद्यां च धीमहि बुद्धिं या नः प्रचोदयात् सृष्टौ या सर्गरूपा जगदवनविधौ पालिनी या च रौद्री संहारे चापि यस्या जगदिदमखिलं क्रीडनं या पराख्या पश्यन्ती मध्यमाथो तदनु भगवती वैखरी वर्णरूपा सा स्मद्वाचं प्रसन्ना विधि हरिगिरिचाराधितालङ्करोतु शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्याम्। అందరూ చెప్పండి. ఓం విష్ణవే శంకరాయ గురవే నమః. చాలా సంతోషం. వస్తూ ఉంటే బృందావన ధామము అనే నామం కనపడింది. గోలోకంలో ఉన్నటువంటి బృందావనం మళ్ళీ భూలోకంలో ఈ కెనడా ప్రాంతంలో ఈ వంకతో మాకు దర్శనం ఇచ్చిందన్నమాట. చాలా సంతోషం. ఇక్కడికి రాగానే ఓ పక్కన కృష్ణుడు, మరో పక్కన పార్వతీ పరమేశ్వరులు, శివకేశవ అద్వైత తత్వానికి దోహదపడుతున్నటువంటి ప్రాంగణం అని చూడగానే మీకు అర్థమవుతోంది. అందుకే ఇవాళ శివకేశవ అద్వైతం మీదే మాట్లాడమంటారు, వాళ్ళ యొక్క అభేదతత్వం మీద. వేదవ్యాసుడు పదే పదే చెప్పాడు, ఏకో దేవ కేశవో వా శివో వా. పరమాత్ముడు అక్కడే, నువ్వు కేశవుడని పిలు, శివుడు అని. కలియుగ ప్రభావం వల్ల భేదభావం పెరిగిపోయి కొంతమంది ఏమో శివభక్తులు విష్ణువుని ద్వేషిస్తున్నారు, విష్ణు భక్తులు శివుడిని ద్వేషిస్తున్నారు. ఈ ఇద్దరికి నరకం వస్తుందంటే దేవీ భాగవతంలో సప్తమ స్కంధంలో చెప్పారు. ఓ రోజున విష్ణువు లక్ష్మీదేవితో మాట్లాడుతూ మద్భక్త శంకరద్వేషీ మద్వేషీ శంకర ప్రియ తాబుభౌ నరకం యాతః యావచ్చంద్ర దివాకరౌ. నా భక్తుడు శివుణ్ణి ద్వేషిస్తున్నాడు, శివభక్తుడు నన్ను ద్వేషిస్తున్నాడు, ఇద్దరూ నరకానికి పోతారు. ఎంతకాలంట ఇద్దరు నరకంలో ఎంతకాలం ఉంటారు అంటే యావచ్చంద్ర దివాకరో, సూర్యచంద్రుడు ఆకాశంలో ఉన్నంతకాలం వాళ్ళు నరకంలో ఉంటారు. ఇక తర్వాత నరకమే ఉందిలేండి, ప్రపంచమే నాశనం అయిపోతుంది, ప్రళయం అయిపోతుంది. కనుక అటువంటి దుర్మార్గులు శివకేశవ భేదాన్ని పాటించే వాళ్ళు సూర్యచంద్రుడు ఆకాశంలో ఉన్నంతకాలం అటో అతి కఠోరమైన క్రూరమైన నరకాల పాలవుతారు. అందువల్లే జ్ఞానులు ఎప్పుడు ఉన్నది ఒకడే పరమాత్మ అని గ్రహిస్తారు. వాళ్ళ దురదృష్టం ఏంటంటే తెలుగువాడికి తెలుగు రాదు, హిందీ వాడికి హిందీ రావటం లేదు. కానీ ఎక్కడో మెక్సికోలో పుట్టి కెనడాలో ఉంటున్నటువంటి ఆవిడ సంస్కృతంలో మాట్లాడుతుంటే మనం సిగ్గుపడాలి. కొంతైనా సంస్కృతం నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. ఆవిడ కోసం కొద్దిగా సంస్కృత ముక్కలు 2 ముక్కలు చెప్తాను అనమాట. సా అద్యకాలే కెనడావతి మెక్సికో పూర్వవతి మయా
అత్రైవ దృష్టవతి సా సంస్కారవతి సంస్కృత భాషాయాం సంపూర్ణ పరిజ్ఞానం తస్యాయాహ ముఖే తస్యా ముఖే అస్తి. అంటే అర్థమవుతుంది కదా మీకు ఇప్పుడు. ఆవిడికి రాగానే సంస్కృతం మాట్లాడుతుంది. నేనేమో ఏమనుకున్నానంటే మనకి ఏ ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చారనుకున్నాను. తీరా చూస్తే నేను మెక్సికో ఆవిడండి, ఇక్కడే ఉన్నాను అని చెప్పగానే ఎక్కడ లేని ఆనందం కలిగింది. సంస్కారానికి భాష, దేశము, ప్రాంతంతో సంబంధం ఉండదు. మీరంతా ఎక్కడి నుంచో వచ్చారు, అయినా ఆలయాలని ప్రతిష్టాపన చేసుకొని నిరంతర సంప్రదాయంలో వెలుగుతున్నారు. అందువల్ల మీకు తెలియవలసింది ఏంటంటే, మాట వరుసకు కూడా శివకేశవ భేదాన్ని పాటించేటటువంటి వాళ్ళ యొక్క వలలో పడదా, జాలంలో పడదా, ట్రాప్లో పడదా, అది కొంప ముంచేస్తుంది అన్నమాట. తిక్కన గారు మహాభారతాన్ని అద్భుతంగా అనువాదం చేశారు. మన అదృష్టవశాత్తు సంస్కృతం నుంచి తెలుగులోకి మహాభారతాన్ని ముగ్గురు అనువాదం చేశారు. నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ. వాళ్ళని కవిత్రయం అంటారు. ముగ్గురు త్రిమూర్తులు లాంటి వాళ్ళు. అందులో తిక్కన గారిది సింహభాగం విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ శాంతి అనుశాసనిక అశ్వమేధ ఆశ్రమవాస మౌసల మహాప్రస్థానిక స్వర్గారోహణ పర్వములనే 15 పర్వములు ఆయనే అనువాదం చేశాడు. మొత్తం 18లో 15 పర్వాలు ఆయనవి, 2.5 పర్వాలు నన్నయ్యవి, ఒక అర్ధభాగం ఎర్రాప్రగడది. అందులో విరాట పర్వ ప్రారంభం చాలా అద్భుతం. ఆయన హరిహరులకు అంకితం ఇచ్చాడు దాన్ని. ఇప్పటికి కూడా నెల్లూరు దగ్గర హరిహరనాథుడి విగ్రహం ఉంటుంది. అత్యంత ప్రాచీన కాలం నాటిది, కొన్ని వేల సంవత్సరాల నాటిది. అంటే సగం వేపు, కుడివేపు అంతా శివుడు ఉంటాడు, ఎడం వైపున విష్ణువు ఉంటాడు. సగం శివుడు, సగం విష్ణువు. అందుకే ఆయన అంకితం ఇస్తూ కూడా మహాభారతాన్ని ప్రారంభంలో శ్రీయన గౌరినాబరగు చల్వకు చిత్తము పల్లవింప భద్రాయితమూర్తి అయి హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమశివాయని పల్కెడు భక్తజనంబు వైదిక ధ్యాయిత కిచ్చమెచ్చు పరతత్వము గొల్చెద ఇష్టసిద్ధికిన్. ఒక ఆయన ఉన్నాడు, లక్ష్మీదేవిని వక్షస్థలం మీద పెట్టుకుంటాడు. అందువల్ల లక్ష్మీ నాయకుడు, లక్ష్మీ వల్లభుడు. ఇంకొక ఆయన పార్వతీదేవిని తన శరీరంలో సగభాగంలో పెట్టుకున్నటువంటి వాడు. ఆ రకంగా పార్వతీ వల్లభుడు. శ్రీ అని, గౌరీ అని పిలువబడే ఇద్దరు జగన్మాతలను తమ భార్యలుగా సేకరించి విష్ణు రూపాయ నమశివాయ, విష్ణు రూపముతో ఉన్న శివుని కొరకు నమస్కారం, శివుడి రూపంలో ఉండే విష్ణువు కొరకు నమస్కారము అని వేదజ్ఞానం కలిగిన వాళ్ళు పలుకుతూ ఉంటే వాళ్ళ కోసం భద్రాయుతమూర్తి అయి శుభమును కలిగించి ఆకారం ధరిస్తాట. నిజానికి భగవంతుడికి రూపం లేదండి. మనం అనుకున్నట్టుగా పురుషుడు కాదు, స్త్రీ కాదు, నపుంసకుడు కాదు. తిర్యగమర నరాది మూర్తియును కాక, స్త్రీ నపుంసక పురుషమూర్తియును కాక, కర్మగుణ భేద సదసత్ప్రకాశి కాక, వెనుక అన్నియుతానగు విభుదలంతు అంటాడు గజేంద్ర మోక్షంలో. ఆయన స్త్రీ కాదు, నపుంసకుడు కాదు, పురుషుడు కాదు, జంతువు కాదు, దేవత కాదు, ఏదీ కాదు, ఏ కర్మములు ఏ గుణములు ఉండవు. అయినా మన కోసం ఏ రూపంతో పిలిస్తే ఆ రూపంతో దర్శనమివ్వడానికి ఒక రూపం ధరిస్తాడు. ఉదాహరణకు ఒక్కొక్కళ్ళకి శివుడి రూపంలో ఆయన ఇష్టం కలిగిస్తే శివరూపాన్నే చూడడానికి ఒక ఆయన ఇష్టపడ్డాడు అనుకోండి, వాడు శివ అనగానే కాసేపు శివుడి రూపం ధరిస్తాడు. మళ్ళీ ఇంతలో పక్కవాడెవడో నారాయణ అన్నాడు అనుకోండి, ఆ నారాయణ భక్తుని కోసం నారాయణ రూపం ధరిస్తాడు. దుర్గా అని పిలిస్తే వాడిని అనుగ్రహించడానికి దుర్గా రూపంలో వస్తాడు. ఈ విధంగా వారి కోసం రూపం ధరిస్తాడు తప్ప ఆయన దగ్గర రూపం లేదు. అటువంటి పరమాత్ముడి మేము భక్తితో నమస్కరిస్తున్నాము. హరిహర రూపం ధరించిన ఆ పరమాత్ముడిని ఇష్టసిద్ధి కోసం తలుస్తున్నాను అంటాడు తిక్కన గారు. ఆయన మహాభారతం అనువాదం చాలా చమత్కారంగా చేశాడు. ఒక రోజు నిద్రపోతున్నాడు తిక్కన గారు. బహుశా ఆయనకు కూడా జట్లాగుందేమో. రోజు అమెరికా నుంచి ప్రయాణం చేసి టొరంటో వచ్చుంటాడు కారులో. అలిసిపోయినాడు, పడుకుందాం అనుకుంటే పెద్దగా నిద్ర పట్టలేదు, లేటుగా నిద్ర పట్టింది. అర్ధరాత్రి దాటాక కాసేపు కల వచ్చింది. ఓ పావు గంట 20 నిమిషాలు కల. ఆ కలలో వాళ్ళ నాన్నగారు కనపడ్డారు. ఆయన గౌతమ గోత్రుడు,
అందుకే తిక్కన గారు ప్రారంభంలో రాశాడు, మజ్జనకుండు గౌతమ గోత్ర సమ్మాన్యుండు, మజ్జనకుండు సమ్మాన్య గౌతమ గోత్ర సంకలితుడు ఆపస్తంభ సూత్రుడు అని చెప్పుకున్నాడు ఆయన. ఆపస్తంభ సూత్రము, గౌతమ గోత్రము, మహాత్ముడైన వాళ్ళ నాన్నగారు కల్లో కనబడ్డారు. ఇదేంటి చచ్చిపోయిన మా నాన్నగారు ఇలా కనబడ్డారు ఏమిటి అనుకుంటూ ఉండగా ఆయన వెనక ఇద్దరు కనబడ్డారు. ఒక ఆయన శివుడు, ఇంకొక ఆయన విష్ణువు. విడివిడిగా కనబడ్డారట, మళ్ళీ కలిసిపోయి ఏదో అర్ధనారీశ్వర తత్వంలాగా సగం శివుడు సగం విష్ణువుగా కనబడ్డారు. వెంటనే ఈయన కల్లోని రెండు చేతులు జోడించి నమస్కారం చేశాడు. నమస్కారం చేసి, మహానుభావులారా, ఇది కళ నిజమా? మీ ఇద్దరు నాకు కనబడ్డారు అంటే ఇది కళ కాదు, నిజమే. నిజం లాంటి కళ, కళ లాంటి నిజం. నీకు కళలో నేను దర్శనం ఇచ్చాను. ఈ ఇద్దరు నన్ను వెంట పెట్టుకుని వచ్చారు. తండ్రి కనపడగానే కొడుకు ఎక్కువ ఆనందం కలుగుతుంది కనుక నేను కూడా ఒకప్పుడు తపస్సు చేయటం వల్ల నన్ను వెంట పెట్టుకుని వచ్చారు. ఇదిగో హరిహరనాథులు వీళ్ళు. వాళ్ళ కోరిక ఏమిటో తెలుసా? నువ్వు చాలా కాలం క్రితం వాళ్ళ మీద ఒక శ్లోకం రాశావు. ఆ శ్లోకం వాళ్ళకి నచ్చింది. అందుకని శివకేశవులకి అభేదతత్వం పాటిస్తూ హరిహరులు అనే పేరుతో ఉన్న దేవతలకి అంకితమిస్తూ మహాభారతం తెలుగులోకి అనువాదం చెయ్యి అని కోరడానికి వాళ్ళు వచ్చారు అన్నాడు అందులో వాళ్ళ నాన్నగారు. అంటే అర్థమైందా మీకు? మహాభారతం తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయాలట. ఎందుకని? ఆ రోజుల్లో శివకేశవ భేదంతో కొట్టుకు తెచ్చిపోతున్న జనాలకి కనువిప్పు కలగాలి. అందుకని నువ్వు దాన్ని ఏం చేస్తావు? అంకితాన్ని హరిహరులకి, అలా హరిహరులకు అంకితం ఇస్తూ మహాభారతం తెలుగులోకి అనువాదం చేయమని కోరడానికి వాళ్ళు వచ్చారు. అంటే వాళ్ళే పుచ్చుకుంటారట పుస్తకం. రాయించేది వాళ్ళు, పుచ్చుకునేది వాళ్ళు, అన్నీ వాళ్ళే చేసుకుంటారు. దీనికి గల కారణం తిక్కన గారు చాలా కాలం క్రితం ఓ శ్లోకం రాశాడు. ఆ శ్లోకం వాళ్ళకి నచ్చిందిట. ఇంతకీ ఆ శ్లోకం ఏంటో తెలుసా? తిక్కన చదువుకుంటున్న రోజుల్లో, ఏది ఇంతంత పిల్లలుగా ఉన్న రోజుల్లో ఓ శ్లోకం రాశాడు. కిమస్తిమాలాం కిము కౌస్తుభం వా పరిష్క్రియాయాం బహుమన్యసేత్వం కిం కాలకూటః కిము వా యశోదాస్తన్యం తవ స్వాదు వద ప్రభో మే. సగం శివుడు సగం విష్ణువుగా ఉన్న హరిహరనాథుడి గుడికి వెళ్ళాడు ఆయన. వెళ్ళగానే ఆయన మనస్సులో ఒక భావం వచ్చింది. ఆ భావాన్ని శ్లోక రూపంలో పెట్టాడు. ఏమిటదనమాట? స్వామి, నీకు ఎముకల దండ ఇష్టమా, అస్థిమాల ఇష్టమా? అస్థికలు అంటే ఎముకలు అనమాట. ఎముకలతో వేసిన దండ ఇష్టపడతావా? కిము కౌస్తుభం వా, కౌస్తుభం అని ఇష్టపడతావా? శివుడు దేన్ని ఇష్టపడతాడు? అస్థికలు వేసుకుంటాడు. ఎముకల దండ, పుర్రెల దండ ఉంటుంది. విష్ణువో మెడలో కౌస్తుభం అని ఉంటుంది. ఇప్పుడు అక్కడున్న విగ్రహం ఏమిటి? సగం శివుడు సగం విష్ణువు. కాబట్టి నువ్వు సగం విష్ణువి సగం శివుడివి. కాబట్టి ఈ రెండింటిలో ఏది ఇష్టం? శివుడిగా ఉన్నప్పుడేమో ఎముకల దండ వేసుకుంటావు, విష్ణువుగా ఉంటే కౌస్తుభమణి ధరిస్తావు. ఇప్పుడు నీకు ఈ రెండింటిలో ఏది ఇష్టం? ఏది అలంకారం చేసుకోవడానికి? పరిష్క్రియ అంటే అలంకారం చేసుకున్నట్టు అనమాట. ఈ పరిష్క్రియకి, అలంకారానికి ఈ రెండింటిలో ఏది ఇష్టం? ఇక రెండోది, కిం కాలకూటః కిము వా యశోదాస్తన్యం తవ స్వాదు మే వద ప్రభో అన్నాడనమాట. శివుడిగా ఉన్నప్పుడు ఆయన ఏం తెగాడు? పూర్వం క్షీర సముద్ర మథనం జరిగితే అందులోంచి మొట్టమొదట పుట్టింది విషంలండి. అందుకని పాపం అమాయకుడు కనుక ఆయన దగ్గరికి వచ్చి అంతా, బాబు బాబు విషం పుట్టింది, మేము చచ్చిపోతున్నాం, తాగేయంటే అలాగేనని తాగేశాడు. పైగా అన్ని వస్తువులు దేవతలు లాగేసుకున్నారట, ఒక్క విషం మాత్రం ఆయనకి ఇచ్చారట. ఎంత అమాయకుడు! అందుకే శివుడు నేను ఒకలాంటి వాడు. ఏమి ఇస్తే అది పుచ్చేసుకుంటూ ఉంటాం మనం. చిరిగిపోయిన $1 నోట్లు, చెక్కడా చెల్లనివి, చెత్తా చెదారం అప్పుడప్పుడు నాకు అంటగడుతుంటారే. కారణం నేను శివుడు లాంటి వాడిని వాళ్ళ దృష్టిలో. అంత పాల సముద్రంలో నుంచి తక్కినవి ఏది? ఉచ్చైశ్రవం వచ్చింది, ఐరావతం వచ్చింది, కామధేను వచ్చింది. ఇవన్నీ మొదట్లో బలిచక్రవర్తి తీసుకున్నాడు, తర్వాత ఇంద్రుడు లాక్కున్నాడు అనుకోండి. కౌస్తుభమణి పుడితే ఆయన పుచ్చుకున్నాడు, లక్ష్మీదేవిని విష్ణువు పుచ్చుకున్నాడు. కానీ ప్రారంభంలో పుట్టింది ఏమిటనమాట? విషం.
దేవతలంతా కంగారు పడ్డారు. ఈ హాలాహలం ప్రపంచమంతటిని నాశనం చేసేస్తోంది, బూడిది చేసేస్తోంది, కాసేపట్లో సృష్టి అంతా నాశనం అయిపోతుంది. ఏదో అమృతం వస్తుందని క్షీరసాగర మథనం చేస్తే అమృతం బదులుగా హాలాహలం పుట్టుకొచ్చేంది. ఈ కాలకోట విషం మమ్మల్ని నాశనం చేస్తోందని భయపడిపోయి ఈ క్షీరసాగర మథనం మధ్యలో వదిలేసి వీళ్ళంతా పరుగు పరుగున కైలాసానికి వెళ్ళిపోయారు. తీరా కైలాసంలో లోపలికి వెళ్ళబోతూ ఉంటే కాపలా వాళ్ళు కర్రలొచ్చుకున్నట్టు పీకారు. శివుడు లోపల తాండవ నృత్యం చేస్తూ ఉంటే అమ్మవారితో దూరిపోతారో లోపలికి, కనీసం కాలింగ్ బెల్ కూడా కొట్టద్దా అన్నారట వాళ్ళు. అనగా ప్రాణం పోతుంటే కాలింగ్ బెల్స్ ఫార్మాలిటీస్ ఏమిటి అనగా ఏమైనా లోపలికి వెళ్ళనివ్వమన్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, బయట నుంచే శివ శంభో రక్షించు బాబోయ్, కాలకోట విషం మమ్మల్ని అందరినీ భస్మం చేసేస్తున్నది, ఈ భయంకరమైన దుస్థితి నుంచి కాపాడి ప్రాణదానం చెయ్యమని ప్రార్థించారు. అప్పుడు ఆయన పరుగు పరుగును బయటకు వచ్చాడు. పార్వతీ సమేతంగా బయటకు వచ్చి, చూచావా పార్వతి, వీళ్ళంతా నా బిడ్డలు, వీళ్ళు కాలకోట విషం వల్ల భస్మం అయిపోతున్నాము, రక్షించమన్నారు. వీళ్ళని రక్షించడానికి ఈ కాలకోట విషం అంతటిని చేతిలోకి ముద్దగా తీసుకుని మింగేస్తానన్నాడు ఆయన. భాగవతంలో ఇక్కడ ఒక అద్భుతమైన ఘట్టం ఉందండి. శివుడేమో కాలకోటాన్ని మింగుతానన్నాడు. ఎందుకని? భక్తులంటే అభిమానం కనుక. వాళ్ళేమో తమ ప్రాణాపాయ స్థితి నుంచి రక్షించమని శివుని నువ్వే తాగన్నారు. ఎందుకంటే వాళ్ళు బతికితే చాలా ఆయన ఏమైపోయినా పర్వాలేదనే ఉద్దేశంతో. కానీ చూస్తూ పక్కన భార్య ఒప్పుకుంటుందంటే ఎక్కడెక్కడ ఏ భార్య అయినా, అంటే అఫ్కోర్స్ ఇప్పుడు కలియుగం మారిపోయింది అనుకోండి, కానీ భార్యామణి ఏమండోయ్ మీరు విషం పుచ్చుకోండి నేను కాఫీ పుచ్చుకుంటానంటుందా? అందులో అది కాలకోట విషం, అతి భయంకరమైనది, సమస్త లోకాలని భస్మం చేసేటటువంటి విషం. అటువంటి విషమును ఏమండోయ్ మీరు త్రాగండి అనే పతివ్రతలు ఇక్కడ ఉన్నారా? ఉంటే వాళ్ళకి దండ వేయాలి. దండ నా దగ్గర ఉన్నట్టు తీసుకున్నాను. అలాంటి పతివ్రతలకి దండ వేసి దండం పెట్టాలన్నమాట. ఎక్కడ ఏ పరిస్థితుల్లోనూ భర్త ఎటువంటి వాడైనా వాడు బతకాలి అనుకుంటుంది భార్య. అటువంటిది పార్వతి శివుణ్ణి విషం ఎలా తాగనిచ్చింది అని పరీక్షిత్తు భాగవతంలో శుకుణ్ణి అడుగుతాడు. అప్పుడు శుకుడేమన్నాడు, మృంగెడివాడు విభుండని మృంగెడిదియు గరళమనియు మేలని ప్రజకుల్ మృంగుమని సర్వమంగళ మంగళ సూత్రంబునెంత మది నమ్మినదో. మింగేవాడు తన భర్త అని ఆవిడికి తెలుసు. ఆయన మింగేది కాలకోట విషం తప్ప నేరేడు పండు కాఫీ కాదని తెలుసు. అది మింగితే ఎంత ప్రమాదమో కూడా తెలుసు. అయినప్పటికీ వీళ్ళంతా తన బిడ్డలు. ప్రజా అంటే సంతానము అని అర్థం సంస్కృతంలో. అందుకే ప్రజాయై గృహమేధినాం అంటాడు కాళిదాసు. గృహమేధినాం ఏంటి, సంసారంలో ప్రవేశించారు. దేనికంటే పిల్లల్ని కనడానికి తప్ప కేవలం కామం కోసం కాదు. అంత గొప్పవాడు సూర్యవంశపురాజులను వర్ణిస్తాడు ఆయన. కాబట్టి వీళ్ళంతా తన బిడ్డలు గనక ఇంతమంది లోకంలో ఉన్న తన బిడ్డల్ని కాపాడడం కోసం ఏమండో మింగియండి విషము అన్నది. కారణం ఏంటో తెలుసా? ఆవిడ తన మంగళసూత్రాన్ని నమ్మిదిట. నా మంగళసూత్రం చాలా గట్టిది, ఆయన నా మెడలో తాళి కట్టాడు, ఈ తాళి ఉన్నంత వరకు ఆయనకి ఏమవ్వదు. ఇంతకీ ఘనతంతా ఆవిడదట. సర్వమంగళ కదా ఆవిడ, అన్ని మంగళాలు ఇస్తుంది. మంగళాలు ఇచ్చే తల్లికి భర్త అయితే ఆయనకి అమంగళం ఎలా వస్తుంది అని ఒక అర్థం. అసలు శివుడంటేనే సమస్త మంగళాలకి మూలకారకురాలైన సర్వమంగళని ధరించే మహానుభావుడు. ఆయన్ని విషం ఏం చేస్తుందని రెండో అర్థం అనమాట. కాబట్టి తాగమంటే ఆయన వెంటనే ఓరి లోకద్రోహి కాలకూటమా, ఈ లోకాలని భస్మం చేయకు, రా చేతిలోకి అనగానే మొత్తం ఆ కాలకూటం లోకాలన్నిటినీ వ్యాపించి భస్మం చేస్తున్నది. చేతిలోకి చిన్న ముద్దగా వచ్చింది. ఎంత సూక్ష్మ జంబూ ఫలము క్రియ అన్నారు. నేరేడు పండంత ముద్దగా వచ్చింది చేతిలోకి. అలా ముద్ద చేసి గుటుక్కుని మింగాడు. ఆ మింగడంలో కూడా బయట ఉంటే బయట ఉన్న లోకములు భస్మం అవుతున్నాయి. మళ్ళీ ఆ మాంసం లోపలికి వెళ్ళిపోతే, ఆ విషం లోపలికి వెళ్ళిపోతే ఆయన కడుపులో ఉన్న లోకాలు కూడా బూడిదైపోతాయి. ఎందుకంటే శివుడు తన బయట కొన్ని లోకాలు ఉంచాడు, కడుపులో కొన్ని లోకాలు ఉన్నాయి. ఆయన కడుపులో కూడా అనేక కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి, లెక్కలేనన్ని లోకాలు ఉన్నాయి. బయట 14 లోకాలు ఉన్నాయి. కాబట్టి బయట ఉన్నా ప్రమాదమే, కడుపులోకి వెళ్ళినా ప్రమాదమే. కాబట్టి ఈ విషయాన్ని ఏం చెయ్యాలి
లోకములు లేనిది కేవలం కంఠస్థానమే. ఆయన కంఠంలో మాత్రమే లోకములు లేకుండా చేసుకున్నాడు. అందుకని ఏం చేశాడనమాట, ఈ విషయాన్ని గొంతుకులో నొక్కేశాడు. బయట ఉండద్దు, కడుపులోకి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు, కదలకుండా పడుండు అన్నాడు. మింగి గొంతుకులో పెట్టుకున్నాడు. ఇది ఎవడు చేయగలడండి? మీకు ఒక కాఫీ గుటక వేసి కాఫీ ఇస్తాం కాసేపట్లో, నేను కాదు మీ ఇంట్లోకి వెళ్ళాక మీ ఆవిడని అడగండి. మళ్ళీ నేను ఇప్పుడు కాఫీ ఇస్తానన్నారు ఏది అంటారు ఆకన్నా, మళ్ళీ ఇదో సమస్య. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర కాఫీ లేదు, నాకే లేదు కనుక మీకేమి ఇస్తాను కనుక వెనకడ ఒక సామెత ఉంది, మీకుంటే మాకేయుడు మాకుంటే మేము రాము మలికి భరవర అన్నట్టుగా ఇంటికి వెళ్ళాక కాఫీ అడగండి. లేదా అదేదో స్టార్ బక్ అని ఉంటుందిగా, అంత డబ్బులు బొక్క అని అర్థం దానికి, అందుకని స్టార్ బక్ అన్నారట. అక్కడికి వెళితే ఎవడైనా బక్క చిక్కిపోతాట. అది తీసుకోండి, ఒక గుటక వేయండి. ఆ గుటక గొంతుకులో ఉండకూడదు, కిందకి దిక్కకూడదు, కంఠం దగ్గర ఈ బిలం దగ్గర ఆగాలి. అలా ఆగుతుందా? ఆగితే ఇంక జీవితంలో బతకం మనం. కానీ అంత భయంకర హాలాహలమును కాలకూట విషమును గుటుక్కును మింగి కిందకి దిగకుండా కంఠంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు పదిలపరిచాడు. అప్పటి నుంచి ఆయనకి నీలకంఠుడు, గరళకంఠుడు, గరకంఠుడు, విషకంఠుడు, శ్రీకంఠుడు అని ఇన్ని పేర్లు వచ్చాయి. అలా లోకాలను రక్షించాడు ఆయన. అందుకని ఇప్పుడు ఏమంటున్నాడు తిక్కన గారు? ముందే ఏమన్నాడు, నీకు అస్థికల దండ ఇష్టమా, కౌస్తుభమణి ఇష్టమా అలంకరించుకోవడానికి, ఇంకా ఆహారంగా కాలకూట విషం ఇష్టమా, లేక యశోదాదేవికి కొడుగ్గా పుట్టావు కదా కృష్ణుడనే పేరుతో, అప్పుడు యశోదాదేవి చన్నుబాలు దయ్యవు, అవి చాలా రుచిగా ఉన్నాయి, రెండోసార్లు చెప్పావు. ఆ యశోదా స్తన్యం ఇష్టమా? కిం కాలకూట కిమువ యశోదా స్తన్యం తవ స్వాదు వద ప్రభోమే అన్నాడు ఆయన. ఆయన తీర్పేవట్లా తిక్కన గారు, నాకు నువ్వే చెప్పు, నీకు పాలు ఇష్టమా, విషం ఇష్టమా, అస్థికలు ఇష్టమా, కౌస్తుభమణి ఇష్టమా, నువ్వే తెలుసుకో అన్నాడు. ఎంత అద్భుతమైన చమత్కారం ఇది! ఆ విధంగా అస్థికలమాల వేసుకున్నప్పుడేమో శివుడి రూపంలో ఉంటాడు, కౌస్తుభమణి ధరించి విష్ణువు రూపంలో ఉంటాడు, విషం ధరించినప్పుడు శివుడి రూపంలో ఉంటాడు, యశోదాదేవి చనుబాలు తగినప్పుడు కృష్ణ రూపంలో ఉంటాడు. ఇలా రెండు రూపాల్లో ఉన్నవాడు ఒకడే పరమాత్మ. అతుక్కుని ఉంటాడు, విడిగా ఉంటాడు, మళ్ళీ ఏమీ లేకుండా ఉంటాడు. అటువంటి హరిహరనాథుణ్ణి సేవిస్తున్నాను అన్నాడు ఆయన. ఈ శ్లోకం ఆ హరిహరులకు నచ్చింది. అందుకని వాళ్ళు ఏం చేశారు, మీ నాన్ననైన నన్ను వెంట పెట్టుకుని నీ దగ్గరకు వచ్చారు. ఇదే భావంతో ప్రతి ఆశ్వాసం ప్రారంభంలో హరిహరులను తలుచుకుంటూ మొత్తం భారతాన్ని తెలుగులో రాసి అంకితం ఇమ్మని కోరారు. అంటే ఆయన సంతోషపడి అప్పుడు భారతాన్ని అనువాదం చేసి వాళ్ళకి అంకితం ఇచ్చాడు. అందుకే మహాభారతం తెలుగులో ప్రతి ఆశ్వాసంలో ప్రారంభంలో హరిహరుల యొక్క పేరు ఉంటుంది, చివరిలో ఆశ్వాసాంతంలో కూడా మళ్ళీ వాళ్ళనే తలుచుకుంటాడనమాట. ఈ విధంగా హరిహరుల యొక్క అద్వైతాన్ని మహాభారతం కూడా చాటింది. అప్పటి నుంచి ఎప్పటి నుంచో ఈ శివకేశవులకు భేదం పాటించకుండా ఉండడం అనే ఒక ప్రక్రియ ఉన్నది. ఎప్పటిదండి భారతం అంటే? భారతం పాండవులు పుట్టాక రాసింది కాదు, ఎప్పుడో రాశాడు ఆయన. ఆ చరిత్ర తర్వాత జరిగింది. రామాయణం కూడా అంతే, రాముడు పుట్టడానికి ముందు రాశాడు, రాముడి కాలంలో కొంత రాశాడు, రామావతార పరిసమాప్తిని కూడా రాశాడు వాల్మీకి. ఇవి యుగయుగాల చరిత్రలు, ఈ యుగంలోనే కాదు అనేక యుగాల్లో ఉన్నాయి. అందుకే వీటికి కాలాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవడానికి వీలు కానంత గొప్పవి అన్నారు. పూర్వకాలంలో ఒకానొకప్పుడు శ్రీకృష్ణుణ్ణి ఎంతో భక్తితో అర్జునుడు ప్రతిదినము పూజించేవాడు. మహాభారతంలో ద్రోణపర్వంలోని ఒక కథ. ద్రోణపర్వంలో రేపు సూర్యుడు అస్తమించేలోపు సైంధవుణ్ణి చంపుతాను అని అర్జునుడు శపథం చేశాడు. అభిమన్యుడి చావుకి మూలకారకుడు సైంధవుడు గనక. సూర్యుడు అస్తమించేలోపు చంపాలంటే అంత తేలిక కాదు. ఆ రోజు సాయంకాలం శిబిరంలో పడుకోవడానికి వెళ్ళేటప్పుడు ఒక కుర్చీ వేసి ఆ కుర్చీలో కృష్ణుడిని కూర్చోబెట్టి ఆయన కాళ్ళు బంగారపళ్ళెంలో పెట్టి, పూర్వం ఎవరైనా పెద్దలు ఇంటికి వస్తే బంగారపళ్ళెంలో కాళ్ళు పెట్టి కాళ్ళు కడిగి గంధం పూసి పువ్వులు వేసి పూజించేవారు. ఇప్పుడు ఇత్తడి పళ్ళేలే లేవు, ఈ బంగారు పళ్ళెంలో ఎక్కడ పెడతారు? ఆఫ్ కోర్స్ కెనడా వాళ్ళు చాలా మంచివాళ్ళని విన్నాను. నెక్స్ట్ ఇయర్ నేను వచ్చేసరికి ఇత్తడి పళ్ళెం కాకుండా బంగారు పళ్ళెం చేయించి అందులో నా కాళ్ళు పెట్టి కడిగి ఆ పళ్ళెం నాకే ఇస్తారని ఎవరో కొందరు చెప్పారు. అది అంతవరకు లేదు, నెక్స్ట్ ఇయర్ చూద్దాం. అందువల్ల శ్రీకృష్ణుడి కాళ్ళు బంగారు పళ్ళెంలో పెట్టి ఆ కాళ్ళు కడిగి నీళ్లు నెత్తి మీద చల్లుకొని గంధం పూసి మెడలో దండ వేసి కొన్ని పళ్ళు చేతిలో పెట్టి అలంకారం చేసి పూజించాడు. ఆ తర్వాత కృష్ణుడు వెళ్ళిపోయాక అర్జునుడు
దర్భలు పరుచు దాని మీద పడుకున్నాడు. అభిమన్యుడి మరణానికి మూలకారకుడి దుర్మార్గుడు సైంధవుడు వాడిని రేపు సూర్యుడు అస్తమించేలోపు చంపకపోతే గాంధీవంతో పాటు నేను అగ్నిలో ప్రవేశిస్తానన్నాను. కాబట్టి ఆ కృష్ణుడే నన్ను రక్షించాలి అన్నాడు ఆయన. శపథం చేశాడు, కానీ ఆ శపథం నిలబెట్టుకోవడం అంత తేలిక కాదుగా. సూర్యాస్తమయంలోపు చంపడం అంటే మాటల. పైగా దుర్యోధనుడు, దుశ్శాసనుడు వీళ్ళందరి మీద అతనికి పెద్ద లెక్కలేదు, వాడిని చీల్చి అంటాడేయగలడు. అక్కడ సైంధవుడి దగ్గరికి వెళ్లకుండా అడ్డుకునే వాళ్ళలో మొదట గురువుగారే ఉన్నారు. ఆయన్ని దాటుకుని వెళ్ళడం అంత తేలిక. అశ్వత్థామ, శల్యుడు, కర్ణుడు, వికర్ణుడు, భూరిశ్రవుడు, సోమదత్తుడు, బాహ్లికుడు, ఇలా మొత్తం ఒకళ్ళ మించి ఒకళ్ళు ఉన్నారు. వీళ్ళతో పాటు అక్కడ వరాలు పొందిన వాళ్ళు ఉన్నారండి కొంతమంది. అందులో ఒకడున్నాడు, వాడు శృతాయువు అని పేరు వాడికి. అంటే వాడు ఆయువు వాడికి తెలుసు. వాడు వరుణదేవుడి యొక్క అనుగ్రహంతో పుట్టినవాడు. వాడి దగ్గర ఒక గద ఉందండి. ఆ గద ఎవడి మీదకి వేస్తే వాడు చచ్చిపోతాడు. అంత తేలిక కాదు ఆ గద నుంచి రక్షించుకోవడం. మహాభారతంలో ఇలాంటి వాళ్ళు హేమహేమీలు ఉన్నారు. పూర్వం ఓ రాజుగారికి పిల్లలు లేకపోతే వరుణదేవుడిని ఉపాసించాడు. వరుణుడు ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకోమంటే చావు లేని కొడుకుని ప్రసాదించు అన్నాడు. అది కుదరదు, చావు లేకుండా ఎవడో ఉండడు, కానీ నా వరం వల్ల నీకు కొడుకు పుడతాడు, వాడికి శృతాయువు అని పేరు పెట్టు అనగా వాడి ఆయువు రహస్యం వాడికి తెలుస్తుంది. ఎలాగా? వాడికి ఒక గద ఇస్తాను. ఆ గదని ఎవడి మీద వేసినా చంపేస్తుంది. ఆ గద పొరపాటున నా మీద వేస్తే నన్ను చంపుతుంది, శివుడి మీద వేస్తే శివుడినే పడగొడుతుంది. కానీ యుద్ధం చేస్తున్న వాడి మీదే వెయ్యాలి. యుద్ధం చెయ్యకుండా ఉన్నవాడి మీద వేస్తే ఆ గద వెనక్కి తిరిగి వచ్చి వాడినే చంపుతుంది. కాబట్టి అనవసరంగా ఎవడి మీద పడితే వాడి మీద వేయకూడదు. కాలక్షేపానికి వేస్తే డేంజర్ అట. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది అనుకోండి, అవతల వాడి వల్ల వీడికి గండం వస్తే ఆ యుద్ధం చేస్తున్న వాడి మీద మాత్రమే వెయ్యాలి. ఇప్పుడు కూడా యుద్ధంలో నీతి ఏమిటి? సామాన్య పౌరుల మీదకి ఫ్లైట్లు వేయకూడదు. పాకిస్తాన్ వాళ్ళు యుద్ధ నీతి తప్పారు, అందుకే వస్తున్నారు అసలు. యుద్ధం అయిపోయింది ఎట్లండి, ఇప్పుడే న్యూస్ వచ్చింది. అది పక్కన పెడితే యుద్ధం చెయ్యని వాడి మీద ఆ కథ వేయకూడదు. వేశాడా ఆ కథ తిరిగి వచ్చి నీ కొడుకునే చంపుతుంది. అందువల్ల వాడు ఆయువు వాడికి తెలిసినట్టే. ఎలాగా? యుద్ధం చెయ్యని వాడి మీద కథ వేస్తే కాలక్షేపానికి అది వాడు చంపుతుంది కనుక అదే వాడు ఆయువుని తీరుస్తుంది. కానీ వాడితో యుద్ధం చేయడం అంత కష్టం ఇప్పుడు. ఎందుకని? వాడి చేతిలో కథ ఉంది. వాడు కోపం వచ్చా కథ యుద్ధంలో ఎవడి మీద వేసినా అర్జునుడి మీద వేస్తే అర్జునుడు చచ్చిపోవలసిందే. అలాంటి వరమున్న కథ ఇచ్చాడు వరుణుడు. ఆ శృతాయువు మహాభారతంలో ఏం చేశాడనమాట, ఈ సైంధవవధ కోసం అర్జునుడు వెడుతూ ఉంటే అర్జునుడితో ఘోర యుద్ధం చేశాడు. అర్జునుడి మీదకి బాణములు వెళ్లకుండా కృష్ణుడు రథాన్ని అటు ఇటు జిగ్జాగ్గా తిప్పేవాట. ఆ శృతాయువు అర్జునుడి మీద బాణం వేయటం, ఆ బాణం అర్జునుడికి తగలకుండా బాణం వచ్చే టైంకి ఈ రథం ఇలా అనేవట్ట ఆయన. దాంతో బాణం పక్కెళ్ళిపోయేది. కృష్ణుడు కావాలని వాడిని రెచ్చగొట్టాడు, ట్రాప్లోకి లాగాడు. దాంతో వాడికి మండిపోయింది. నేను ఈ అర్జునుడి మీద వేస్తున్న ఒక్క బాణం అర్జునుడికి తగలటం లేదు, కారణం కృష్ణుడు. కానీ అర్జునుడు వేసే బాణాలు నాకు తగులుతున్నాయి. మా సారథి అంత చమత్కారంగా రథం నడపలేకపోతున్నాడు. కాబట్టి ముందు అర్జునుడిని చంపేస్తే అప్పుడు కృష్ణుడు పడిపోతాడు. కానీ కృష్ణుడు ఉన్నంత వరకు అర్జునుడిని చంపలేం. కాబట్టి కృష్ణుడు పడగొట్టేద్దామని కంగారు పడి ఏం చేశాడనమాట, యుద్ధం చెయ్యకుండా రథం తోలుతున్న కృష్ణుడి మీద వేశాడు ఆయుధం. పిచ్చి పేరు కాబట్టి యుద్ధం చేసిన వాడి మీద వేస్తే యుద్ధం వాడిని చేసిన వాడిని చంపుతుంది తప్ప, చెయ్యకపోతే చెయ్యని వాడి మీద వేస్తే వెనక్కి తిరిగి వచ్చి వాడినే చంపుతుందనే విషయం వచ్చిపోయాడు. అందుకే మహాభారతం ఏమంటారన్నమాట అక్కడ, కాలము చేరువైన మది కానడ అన్నియమంబు మేది నీ పాలకుడప్పుడట్లగుట పంకజనాభుని వైచే ఆతడా వీర్లగదన్ తదంసమున పెట్టిన నూతన పుష్పమాలయున్ బోలి వెలింగెగాని అది భూవర నొంపద ఇంచుకే నియున్. పోయే కాలం వచ్చింది వాడికి, చచ్చే కాలం దాపురించింది. అందువల్ల ఏమైంది, యుద్ధము చెయ్యకుండా రథము తోలే కృష్ణుడి మీదకి ఈ గద వెయ్యకూడదు, వేస్తే ప్రమాదం, వెనక్కి తిరిగి వచ్చి నన్ను చంపుతుందనే విషయం మర్చిపోయాడు వాడు. కోపంతో వెంటనే కృష్ణుడి మీదకి ఆ గద విసిరాడు. ఆ గద మహావేగంగా వచ్చింది, కృష్ణుడికి తగిలింది. తగలగానే ఏమైంది, ఆయన భుజం మీద, అంశము అంటే భుజం అనమాట, ఆ భుజం మీద అప్పుడే కొత్తగా తయారు చేసిన పువ్వుల మాలలో ఉందిట. నూతన పుష్పమాల అన్న ఎందుకన్నారో తెలిసిన, కెనడా అమెరికా కూడా చూశాడు వ్యాసుడు. పువ్వులు 2024లో కానీ ఫ్రిడ్జ్లో పెట్టి
వాటిని తీసి మళ్ళీ దండకు వచ్చి మెళ్ళో వేస్తూ ఉంటారుగా, అందుకే పూలమాలలు చల్లగా ఉంటాయి. కొన్ని చోట్ల చల్లగా ఉన్న పూలమాల మెళ్ళో వేసుకుని పురాణం చెప్పండి అన్నారు ఒక ఆయన. ఇంక అంతకంటే పనిష్మెంట్ అక్కర్లా. అది చూస్తే ఐసుగట్లా ఉంది, ఎప్పుడో మాంధాతకాలం నాటి పువ్వులు అవి. వాటిని ఫ్రిడ్జ్లో పెట్టి 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 తీసి వాటిని దండగా గుచ్చి మెళ్ళో వేస్తే ఏమైపోతాం. అందువల్ల బాబాహు మీకు మీ దండకో దండన్న స్వామివారికి ఏంటి ఆయన తట్టుకుంటాడులే, కైలాసంలో ఉంటాడు కనుక అన్నాను. ఆయన చల్లగా ఉంటాడు, హాయిగా ఎప్పుడు మంచుగడ్డ మీద కూర్చుంటాడు. ఇక కృష్ణుడికి బెంగే లేదు, ఆయన పాల సముద్రంలోనే ఉంటాడు ఎప్పుడు. పాల సముద్రం అంటే ఆ కాలిఫోర్నియాలో ఉన్నటువంటి పసిఫిక్ మహాసముద్రం మధ్యలో ఉన్న జైలు ప్రాంతం ఎంత చల్లగా ఉంటుంది, అంతకంటే చల్లగా ఉంటుంది. అందువల్ల ఆయన తట్టుకుంటాడు, మనం ఎక్కడ తట్టుకుంటాం. మనం అంటే నేను తట్టుకోలేను, మీరు తట్టుకుంటారు. మిమ్మల్ని చూస్తే నాకు ఎంత ఆశ్చర్యం, అమానుషులు మీరు, మామూలు మానవులు కాదు. లేకపోతే ఆ చలిలో బయట బట్టలు లేకుండా తిరిగి వస్తున్నారండి. ఇక్కడ బెత్తెడు గుడ్లు కట్టుకుని పాపం పేదరికంతో తిరుగుతున్నటువంటి వాళ్ళని చూశాను. ఇక్కడ కూడా కొంతమంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పాపం ఇక్కడ లాగులు చిన్ని చిన్ని లాగులు వేసుకుని చిన్ని చిన్న గొట్టలు వేసుకుని తిరుగుతూ ఉంటారు. ఆవిడ చూడండి పాపం ఎంత చక్కగా చీర కట్టుకుని ఎంత ముచ్చటగా ముత్తైదులా పార్వతీదేవిలా కనపడుతోంది. చీర అనే పదార్థం ఉన్నట్టుగా వాళ్ళు గుర్తిస్తున్నారు. మన వాళ్ళ అదృష్టం, భవిష్యత్తులో ఇంకేం బట్టలు వేసుకుంటారో తెలియదు. కానీ సరే, కాలోహి దొరతిక్రమ అనుకోండి. ఎందుకు చెప్తావా, అందువల్ల ఎందుకు చెప్తానంటే అప్పుడే చెట్ల నుంచి కోసిన పువ్వులతో తయారు చేసిన దండ ఎలా ఉంటుందో అలా దండగా మారి మెడలో పడిందిట. ఆ తర్వాత మళ్ళీ ఆ దండ కాస్త గదగా మారి వెనక్కి తిరిగి వచ్చింది. కృష్ణుడిని ఏమీ చేయలేదు, ఎందుకంటే కృష్ణుడు యుద్ధం చేయటం లేదు, రథం తోలుతున్నాడు కనుక. ఈ గద వెనక్కి తిరిగింది. ఆలోపి అర్జునుడు కోపం వచ్చేసింది. దౌర్భాగ్యుడా, పరమాత్ముడు కృష్ణుడు నాకు రథం తోలుతున్నాడు, ఆయన ఏమైనా యుద్ధం చేస్తున్నాడా, ఆయన మీదకి గద విసురుతావా వృధాగా అని 2 బాణాలతో, అర్ధచంద్రాకారంలో ఉన్న బాణాలతో ఇక్కడ వరకు భుజాలు నరికి పారేశాడు. కాబట్టి ముందు చేతులు తెగిపోయేవాడికి, చేతులు తెగిపోయిన వాడి మీదకి గద వెనక్కి తిరిగి వచ్చింది. అశనికరణి వచ్చి ఆశ్రుతాయుధునిపై అమ్మహోజ్జల ఆయుధమ్ము పడ్డ పార్థుచేతమున్ను బాహులు తెగిపడ్డ ఎతడు కొండ కూలినట్లు కూలే. అప్పటికే అర్జునుడు వేసిన బాణములు వాడి బాణాలు కదా, మంచి పదునైన బాణములు, అవి మొదలంట భుజాలు నరికేసాయి. వాడు తెల్లబోయి ఉన్న సమయంలో ఈ గద మళ్ళీ వెనక్కి తిరిగి ఓ పెద్ద పిడుగులాగా కొండలాగా వచ్చి వాడి నెత్తి మీద పడింది. తలకై పెద్ద శబ్దంతో తునాతునకలైపోయింది. ఈ శిరస్సు చిన్నాభిన్నమైపోయింది, ముక్కలు ముక్కలైపోయింది. ఢామ్ అనే శబ్దంతో కింద పడిపోయి కొండ కూలినట్టు కూలిపోయాడు వాడు. అది యోగం అంటే. ఎంత గొప్ప ఆయుధం అర్జునుడి మీద వేసుంటే అర్జునుడు దెబ్బకి చచ్చిపోయేవాడు. కానీ పరమాత్ముడి యొక్క అనుగ్రహం లేకపోవటం వల్ల ఆయుధం వృధా అయిపోయింది. ఆ ఆయుధం తన మీద వేయించుకున్నవాడు ఆయనే, అలా కనికరించాడు ఆయన. భగవంతుడి గట్టిగా పట్టుకుంటే లాభం ఏమిటో తెలుసునండి మీకు. ఆ కష్టాలు వస్తాయి, కష్టాలు ఆ గద లాంటివి. కానీ గద కృష్ణుడి మీద పడి వృధా అయినట్లుగా ఆపదలు కూడా భగవద్భక్తుల దగ్గరకు వచ్చి ఆయన్నేమీ చేయలేక వెనక్కి వెళ్ళిపోతాయి. అందువల్ల వీలున్నప్పుడల్లా భగవన్నామస్మరణం చెయ్యాలి. ఈ కలియుగంలో భగవన్నామస్మరణం కంటే రక్షించే మార్గం మరొకటి లేదు. నామస్మరణాత్తన్యోపాయం, నామస్మరణము కంటే మరొక ఉపాయము ఈ కలియుగములో మానవులను రక్షించేది మరొకటి లేదు లేదు లేదన్నారు. ఎప్పుడు వీలుంటే అప్పుడు శివ, కేశవ, గోవింద, కైలాసవాస, వైకుంఠవాస, పార్వతీపతి, లక్ష్మీవల్లభ అంటూ నామస్మరణం చేయండి. ఆ నామస్మరణమే కలియుగంలో రక్షిస్తుంది. మహానుభావుడు ప్రహ్లాదుడు అందుకే ఏమన్నాడు, ఒక్కసారి నారాయణ అనండి చాలన్నాడు ఆయన. పెద్ద దానికి కష్టం లేదు, శ్రమ లేదు. నారాయణాయని నోరార పిలువా నారాయణాయని నోరార పిలువ కనుదోయి నిలచి ఆడేను కలసి శ్రీహరికి సరిదైవమిక లేదు మన తల్లిదండ్రి గురుబంధు దైవము అతడే శ్రీనాథుని పద సరసిజ భజనే ఈ నర జన్మము కనినా ఫలం
ఈ నరజన్మము కనినా ఫలం. నారాయణ హరి నారాయణ, నారాయణ లక్ష్మీ నారాయణ. హాయ నారాయణ నారాయణ అని నోరారా పిలవటం అంటే అంత ప్రేమతో భక్తితో పిలవాలి. అలా పిలిస్తే కళ్ళ ముందు నిలబడి ఆటలాడుతూ మనతో కలిసి తిరుగుతాడు ఆయన. దుఃఖాలు ఆపదలు వీటిని అపహరిస్తాడు. అందుకే శ్రీహరికి సైటి దైవం లేదు అంటాడు ఆయన. కలియుగంలో మనకి తల్లి తండ్రి గురువు బంధువు సమస్తం ఆయన. త్వమేవ మాతా చ పితాత్వమేవ త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ అనుకోవాలి రోజు కూడా. నువ్వే తల్లివి, నువ్వే తండ్రివి, నువ్వే స్నేహితుడివి, నువ్వే బంధువి, నువ్వే సమస్తము అనుకోవాలి. అర్జునుడు అలా చేశాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇటువంటి వాళ్ళ నుంచి రక్షించాలండి. ఇంతమందిని దాటుకుని సైంధవుడిని చంపాలి ఆయన, సూర్యుడు అస్తమించేలోపు పైగా. అందుకని అర్జునుడు కృష్ణుణ్ణి కుర్చీలో కూర్చోబెట్టి కాళ్ళు కడిగి పూజించి గంధం పూసి దండ వేసి అన్నీ వేశాక దర్భల మీద పడుకున్నాడు. పడుకున్న పావు గంటకి అది కలో తెలియదు నిజమో తెలియదు అన్నట్టుగా అయింది ఆయనకి. కృష్ణుడు మళ్ళీ వచ్చాడు. ఇదేమిటి కృష్ణ ఇప్పుడేగా పడుకోవడానికి మళ్ళీ వచ్చావంటే వెంటనే మనం ఓ చోటకి వెళ్ళాలి రమ్మని బయటికి తీసుకెళ్ళాడు. అది నిజమే, ఇతనికి స్వప్నంలా అనిపించేలా చేశాడు పరమాత్మ. బయటికి తీసుకొచ్చి అక్కడ ఆయన రథం ఉన్నది, ఆ రథంలో కూర్చోబెట్టి తానే స్వయంగా నడిపాడు మళ్ళీ కృష్ణుడు. ఆ రథం ఆకాశంలోకి ఎగిరింది, మేరు పర్వతం దాటింది, ఈ భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక గోలోక తపోలోక సత్యలోకాలు దాటి ఎక్కడికో వెళ్ళిపోయింది ఆకాశంలో. అనేక లోకాలు దాటి దాటి వెళ్ళాక కొంత దూరం వెళ్ళాక కటిక చీకటి ఏర్పడింది. ఆ చీకట్లో గుర్రాలు కదలలేక ఆగిపోయాయి. అప్పుడు కృష్ణుడు తన చక్రం విడిస్తే ఆ చక్రం కాంతిలో మళ్ళీ గుర్రాలకి కళ్ళు కనపడి గుర్రాలు ముందుకెళ్ళాయి. అలా వెళ్ళగా అక్కడ ఒక అద్భుతమైన లోకం కనపడింది. అదే కైలాసం, ఊర్ధ్వ కైలాసం, పరమేశ్వరుడి సన్నిధానం. అది ఏ వైపు చూచినా అక్కడ కల్పవృక్షాలు ఉన్నాయి. కల్పవృక్షాలని మందారములు అంటారు. అక్కడొక గంగ ఉంటుందండోయ్. ఇక్కడ భూలోకంలో ఎలా అయితే మనకి కేదారంలో మందాకిని ఉన్నదో కైలాసంలో కూడా నిరంతరం ప్రవహించే మందాకిని ఉంటుంది. అది పూర్తిగా అమృతంతో నిండి ఉంటుంది. ఇక్కడ నీళ్లు, అక్కడ అమృతం అన్నమాట. ఇక్కడ రోజు మన వాళ్ళు చదువుకునే శ్లోకంలో మందాకిని అంటే ఈ మందాకినే కదా, అక్కడ మందాకిని అని అర్థం చేసుకోవాలి. కైలాసంలో మందాకిని సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ. మందాకినీ సలిలము ఆకాశగంగ, స్వర్గలోకంలో ఉండే కైలాసంలో ఉండే ఆ దివ్య గంగాజలము చేత అభిషేకం పొందుతాడు ఆయన. ఒళ్ళంతా చందనం పోస్తారు. ఆ తర్వాత శివుడికి గంధం పోస్తారు. చర్చితము అంటే పూయటం, చందన చర్చితము గంధం పూయటం, చందన చర్చితాయ అంటే గంధము పూయబడిన శరీరము కలిగిన శివుని కొరకు నమస్కారము. నందీశ్వరుడు మొదలైన మహానుభావులైన అక్కడ ఆయన సేవిస్తూ ఉంటారు. అటువంటి కైలాసంలో ఏ వేపు చూచినా కల్పవృక్షాలే. మందార ముఖ్య బహుపుష్ప సుపూజిత అంటే ఇక్కడ మందార పుష్పం అంటే ఈ భూలోకంలో ఉన్న మందారం కాదు, కల్పవృక్షముల యొక్క పువ్వులు. ఈ కల్పవృక్షములు కోరిన కోరికలు తీరుస్తాయి. దేవలోకంలో ఇంద్రుడి దగ్గర ఒక్క చెట్టే ఉంటే కైలాసంలో అన్నీ మందార వృక్షాలే. అటువంటి కల్పవృక్షముల యొక్క పువ్వులతో నిరంతరం అక్కడున్న ప్రమథ గుణాలంతా కూడా ఈ నందీశ్వరాదులు శివుణ్ణి పూజిస్తూ ఉంటారు. అలా పూజలు అందుకుని మకార స్వరూపుడైన శివుని కొరకు నమస్కారము. నమశివాయ పంచాక్షరి మంత్రం కదా, అందుకని నకారాయ మకారాయ శికారాయ వకారాయ యకారాయ అని ఆ పంచాక్షరాలతో కూడిన స్తోత్రం చేశారు కనుక దానికి శివ పంచాక్షర స్తోత్రం అని పేరు. ఆ స్తోత్రం అందుకుంటున్న శివుడు కైలాసంలో ఉంటే కృష్ణార్జునులు అక్కడికి వెళ్ళి రథం ఆపి ఆయన దగ్గరికి వెళ్ళారు. శివుడు అప్పుడు కాలు మీద కాలు వేసుకుని యోగముద్రలో ఉన్నాడు. అద్భుతమైన నేత్రాలతో ఉన్నాడు ఆయన. సూర్యుడు కుడి కన్ను, చంద్రుడు ఎడమ కన్ను, అగ్నిహోత్రుడు మూడవ కన్ను, మెడలో వాసుకి కంఠభూషణం, వాసుకి కంఠభూషణం అన్నారు. అందుకే ఆయన స్వచ్ఛమైన తెల్లని కాంతితో ఉన్నాడు ఆయన.
మంచులాగా, మల్లె పువ్వులాగా, చంద్రుడి యొక్క వెన్నెల అంటే చంద్రికలాగా ఉన్నాడు ఆయన. జ్యోత్సనలా ఉన్నాడు ఆయన. ఆయన శరీర ఆకృతి అంత స్పష్టంగా తెల్లగా ఉండేది. అటువంటి పరమాత్ముడిని చూడటంతో పులకించిపోయాడు అర్జునుడు. కృష్ణుడితో పాటు వెళ్ళాడు. ఎంత భక్తితో స్తోత్రం చేశాడు. రవిశశివన్నిలోచన నిరామయదేగ. ప్రభు, సూర్యుడు నీకు కుడి కన్ను, చంద్రుడు ఎడమ కన్ను, అగ్ని మూడవ కన్ను, ఈ విధంగా ఈ ముగ్గురిని 3 కళ్ళుగా పెట్టుకున్న నీ కొరకు నమస్కారం. ఏ విధమైన లోపము లేని శరీరం నీది. మానవ లోకంలో ఉన్న వాళ్ళ శరీరాలు పంచభూతముల వల్ల ఏర్పడడం వల్ల పాంచభౌతిక దేహము అని పిలువబడుతుంది. అది మన శరీరం మట్టి, అగ్ని, జలము, వాయువు, ఆకాశం అని పిలువబడే ఈ పంచభూతాల వల్ల ఏర్పడింది. పృథివ్యాపస్తేజో వాయురాకాశములు అంటాం. అందువల్ల ఈ శరీరం ఇవాళ ఉండి రేపు నాశనం అయిపోతుంది. ఈ శరీరంలో అందం శాశ్వతంగా ఉండదు. ఏదో నాలాంటి వాడిని పక్కన పెడితే ఎక్కువ మంది అందంగా ఉంటారు, 2 రోజులకే ముసలాడు అయిపోతున్నారు. కానీ శివుడిది అలా కాదు, దివ్య శరీరం. అందుకే ఆ శరీరంలో ఏ లోపము ఉండదు. అందుకని నిరామయ దేహ, రోగము లేని శరీరము కలిగిన వాడు. ఆమయము అంటే డిసీజ్ అనమాట, రోగం. నిరామయ అంటే ఏ డిసీజు, ఏ రోగము లేనటువంటి దేహం. మానసిక శారీరక రోగములు లేని మహానుభావుడే. అటువంటి నీకు నమస్కారం అనగానే మీ ఇద్దరికీ స్వాగతం. ఏం పని మీద వచ్చారని అడిగితే అప్పుడు కృష్ణుడు, మా అర్జునుడు రేపు సూర్యుడు అస్తమించేలోపు సైంధవుడనే దుర్మార్గుడిని చంపేస్తానని శపథం చేశాడు. ఆ పని చేయాలంటే నీ అనుగ్రహం కావాలి. నీ ఆశీర్వచనం కోసం తీసుకొచ్చాను. దాంతోపాటు ఆయనకి మళ్ళీ ఇంకోసారి పాశుపతాస్త్ర మంత్రం నేర్పు. ఆయన అరణ్యవాసంలో ఉన్నప్పుడు నీ కోసం తపస్సు చేస్తే కిరాతకుడి రూపంలో వచ్చి అర్జునుడికి పాశుపతాస్త్రం ఇచ్చావు. ఇప్పుడు ఆ అస్త్రం మళ్ళీ ఇంకోసారి ఆయనకి గుర్తు చెయ్యి అనగా ఆయన చిరునవ్వు నవ్వాడు. అదిగో చూడక్కడ, అమృతమయ్యమగు ఉల్ల పద్మాకరంబు పొంత. అక్కడ ఒక సరస్సు ఉన్నది, ఒక అందమైన పద్మాకరం ఉన్నది, అన్ని తామర పువ్వులున్న చెరువు. ఆ చెరువులో నీరు బదులుగా అమృతమే ఉన్నది. అమృత శబ్దమునకు నీరని అర్థం అనుకోండి. ఆపస్త్రీ భూమ్రివార్వారి సలిలం కమలం జలం ఇవన్నీ కూడా నీటికి పేర్లు. అందులో అమృతము అనే శబ్దానికి విషం అనే శబ్దములకు కూడా నీరు అర్థం ఉంది. కాబట్టి ఇక్కడ అమృత పద్మాకరం అంటే మంచినీటితో ఉన్నదని ఒక అర్థం, అమృతమే అందులో ఉందని ఒక అర్థం. అదిగో అందులో ఆ తామర పువ్వుల మధ్యలో ఒక చక్కని తామరాకు ఉంది. ఆ తామరాకు మీద ఒక ధనుస్సు, బాణాలు ఉన్నాయి. అవి తీసుకొస్తే నీకు పాశుపత అస్త్రాన్ని మళ్ళీ ఇస్తాను అన్నాడు శివుడు. అప్పుడు అర్జునుడు కష్టపడి నడిచి ఆ చెరువు దగ్గరికి వెళ్ళాడు. ఆ చెరువు మధ్యలో పెద్ద తామరాకు ఉంది. ఆ తామరాకు మీద నిలబడి ఓ బ్రహ్మచారి ఉన్నాడు. అక్కడికి వెళ్ళాడు ఈయన. దాని మీద ఒక ధనుస్సు, కొన్ని బాణాలు ఉన్నాయి. ఈయన బ్రహ్మచారికి నమస్కరించి ఆ తామరాకు మీద ఎక్కాడు. ఆ తామరాకు అంటే ఇంతకంటే గట్టిదండోయ్. ఆ తామర పువ్వులు అవి కూడా కాలు వేస్తే దాని మీద ఎంతసేపైనా ఉండొచ్చు అనమాట. నీళ్ళల్లో ఆ పువ్వులు మునిగిపోయే సామాన్యమైన పువ్వులు కాదు, కైలాస పువ్వులు అవి. అందుకే ఆ పువ్వుల్లో అడుగు వేసుకుంటూ నీళ్ళల్లో దిగాడు ఆయన. ఆకు మీద నిలబడ్డాడు. ధనుస్సు దగ్గరికి, బాణాల దగ్గరికి వెళ్ళాడు. ఆ ధనుస్సు బుస్సును పైకి లేచిందిట. అంటే త్రాచుపావుల్లాగా, కొండ చిలువల్లా కనపడ్డాయి. ఇదేంట్రా, శివుడేమో ధనుస్సు అన్నాడు, బాణాలు అన్నాడు, తీరా దగ్గరికి వెడితే పావుల మీదకి వస్తున్నాయి. ఓహో, శివుణ్ణి తలుచుకోకుండా దగ్గరికి వెడితే ఈ ధనుస్సు, ఈ బాణములు భయంకర సర్పముల వలె కనపడతాయి అనుకుని వెంటనే ఓం నమ శివాయ అన్నాడు. అలా అనడంతో ధనుస్సు ధనుస్సులాగా, బాణములు బాణాల్లా కనపడ్డాయి. అప్పుడు అవలీలగా ఎత్తాడు వాటిని, తీసుకొచ్చి శివుడి పక్కన పెట్టబోతుంటే శివుడి పక్కనే మళ్ళీ ఈ బ్రహ్మచారి ప్రత్యక్షం అయ్యాడు. ఆ బ్రహ్మచారి పేరు చెప్పలేదు కానీ మేధా దక్షిణామూర్తి రూపంలో ఆయన మళ్ళీ అక్కడ, తాను కూడా అక్కడే ఉన్నాడు అనమాట. శివుడు అనేక రూపాల్లో ఉంటాడు. ఆ ధనుస్సు అర్జునుడి చేతిలో తీసుకుని, బాణాలు తీసుకుని, బాణం ఇలా ఎక్కుపెట్టి, ఓటి బాణాన్ని ఎక్కుపెట్టి పాశుపత మంత్రం చదివి, ఇదిగో రేపు నీకు అవసరమైనప్పుడు పాశుపతాస్త్రం వేయడానికి బాణం ఇలా ఎక్కుపెట్టు, అప్పుడు ఎక్కుపెట్టాక ఈ మంత్రం చదువు, చదివితే బాణము పాశుపతము అనే ఒక అస్త్రంగా మారి నీ శత్రువుల్ని నాశనం చేస్తుంది, లేదా నువ్వేం కోరితే ఆ కోరిన కోరిక తీరుస్తుంది.
అని ఆ బ్రహ్మచారి మరొక్కసారి ధనుస్సును ఎక్కుపెట్టడం, మంత్రం చదవడం ఇవన్నీ నేర్పాడు. ఆహా, శివాని అనుగ్రహం వల్ల పాశుపతం మళ్ళీ నాకు గుర్తొచ్చింది, పూర్తిగా దానికి జ్ఞాపక శక్తిలో పెట్టుకుంటాను, ధారణలో పెట్టుకుంటాను అని అర్జునుడు ఆ బ్రహ్మచారి దగ్గర నుంచి శివుడి దగ్గరికి వచ్చి శివుడి పాదాలకు దండం పెట్టాడు. అప్పుడు జరిగిందో తమాషా. శివుడి పాదాలకు రాసిన గంధం రాత్రి తాను కృష్ణుడికి రాసింది. అందుకోసం ఈ కథ అంతా చెప్తాను నేను. ఇందాక ఏమని చెప్పాము, కృష్ణుడిని పడుకునే ముందు ఏం చేశాడు, ఒక ఆసనం మీద కూర్చోబెట్టాడని, కాళ్ళు పళ్ళెంలో పెట్టాడని, కాళ్ళు కడిగాడని, అనంతరం కాళ్ళకి గంధం రాశాడు, మెడలో దండేశాడు, చేతికి పళ్ళు ఇచ్చాడు, కొన్ని ఆభరణాలు చేతికి కంకణాలు వేశాడే, అవన్నీ ఇప్పుడు శివుడి దగ్గర కనపడుతున్నాయి. తాను అరగదీసి స్వయముగా శివుడి పాదాలకి, కృష్ణుడి పాదాలకి చేతులకి రాసిన గంధం శివుడి మీద కనపడింది. కృష్ణుడి మెడలో వేసిన దండ కృష్ణుడి మెడలోంచి వచ్చి శివుడి మెడలో చేరింది. కృష్ణుడికి తాను నైవేద్యం పెట్టిన పళ్ళు శివుడి పాదాల దగ్గర కనపడుతున్నాయి. ఒక్క క్షణం తెల్లబోయి కృష్ణుడికే చూస్తే నవ్వాడు ఆయన. ఇప్పుడు అర్థమైందా? నన్ను పూజించడానికి నువ్వు ఉపయోగించిన ద్రవ్యములన్నీ శివుడికి చెందాయి, అలాగే భక్తులు శివుడిని పూజిస్తే అవి నాకు చెందుతాయి. మా ఇద్దరికీ మధ్యలో భేదం లేదు. శివుడే విష్ణువు, విష్ణువే శివుడు. ఈ శివకేశవ అద్వైత తత్వం ఇప్పుడైనా నీకు అర్థమైందా అన్నట్టుగా కృష్ణుడు అర్జునుడికి చూడగానే అప్పుడు అర్థమైంది. మహానుభావ, ఇంతకాలం నాకు తెలియలేదు, శివుడు వేరు అనుకున్నాను, కేశవుడు వేరు అనుకున్నాను, శివుడిని పూజించే ద్రవ్యాలు వేరుగా ఉంటాయి, కృష్ణుడికి ఇచ్చే వేరుగా ఉంటాయి, కృష్ణుడికి ఇస్తే శివుడికి వెళ్ళవు, శివుడికి ఇస్తే కృష్ణుడికి వెళ్ళవు అనుకున్నాను, మామూలు మానవుల్లాగా మిమ్మల్ని భావించాను, నన్ను క్షమించంటాడు. ఆనాడు మొత్తం ద్రవ్యాలన్నీ శివుడికి చెందాయి. అప్పుడు శివుడికి నమస్కరించాక, నాయన అర్జున, ఈ కృష్ణుడు నేను ఒకటే, శివుడే ఆ రూపంలో ఉన్నాడు, ఆయనే ఈ రూపంలో ఉన్నాడు. ఆ కృష్ణుడు తన శరీరమును రెండుగా విభజించుకున్నాడు. ద్విధాబభూవ అంటే రెండుగా విభజించుకున్నాడు. అందులో ఒకటి నారాయణుడయ్యింది, ఒకటి నరుడయ్యింది. ఆ నారాయణుడే ఈ కృష్ణుడు, ఆ నరుడే నువ్వు. కాబట్టి నువ్వు శ్రీకృష్ణుడిలో ఒక భాగం, నీకు అపజయం ఉండదు. ఇక్కడ కైలాసంలో శివుడి రూపంలో, భూలోకంలో కృష్ణుడి రూపంలో నిన్ను రక్షిస్తున్నావు. రేపు సైంధవుడిని చంపడమే కాకుండా భవిష్యత్తులో మీ శత్రువులైన కౌరవాదులందరినీ మీరు నాశనం చేస్తారు. ధర్మరాజు గారు 18వ రోజు అర్ధరాత్రి తర్వాత ఈ సంపూర్ణ భూమండలానికి చక్రవర్తి అవుతాడు అని శివుడు వరం ఇచ్చాడు. అర్జునుడు వెనక్కి వచ్చేశాడు. మర్నాడు యుద్ధంలో విజయం వచ్చిందనుకోండి. కాబట్టి మహాభారతంలో స్వయముగా శ్రీకృష్ణుడు శివుడు కలిపి ఒక అద్భుతమైనటువంటి ప్రకటన చేశారు. ఈ కథ ద్రోణపర్వంలో భారతంలో ఉన్నది. కృష్ణుడి యొక్క పూజకు వాడిన ద్రవ్యములన్నీ శివుడి దగ్గరికి వెళ్ళిపోయి, అలాగే మీరు ఇవాళ భక్తితో శివుడికి అభిషేకం చేసి ఆయనకి ఏది ఇచ్చినా అవి విష్ణువుకి పెడతాయి. ఇంకప్పుడు భేదం ఎక్కడుంది? అందుకే శివుడైనా విష్ణువైనా ఒకటి. రోజు సంధ్యావందనం అయిన తర్వాత మన చేత కొన్ని ధ్యాన శ్లోకాలు చేయిస్తూ ఉంటారు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణురు విష్ణోశ్చ హృదయగుం శివ యథాంతరం నపశ్యామి తథామే స్వస్తిరాయుషి. అది అక్కడ చెప్పవలసిన మాట. శివుడు విష్ణువే, విష్ణువు శివుడే. అందుకే విష్ణు రూపములో ఉన్న శివుని కొరకు, శివుని రూపంలో ఉన్న విష్ణువు కొరకు నమస్కరిస్తున్నాను. యథాంతరం నపశ్యామి తథామే స్వస్తిరాయుషి. ఎంతకాలం ఆ ఇద్దరికీ మధ్యలో నేను భేదం పాటించను అంతకాలం అప్పటిదాకా నాకు ఆయువు ఉంటుంది, స్వస్తి ఉంటుంది. అనగా శివుడికి కేశవుడికి భేదము లేదనే విషయమును గుర్తించినంతకాలమే నాకు ముందు స్వస్తి శుభం కలుగుతుంది, ఆయుష్ కలుగుతుంది. కాబట్టి మనకి శుభం కలగాలన్నా, ఆయువు పెరగాలన్నా ఏం చేయాలన్నమాట? ఆ ఇద్దరికి మధ్యలో అంతరము లేదు, తేడా లేదని చెప్పాలి. యథాంతరన్న పశ్యామి, ఆ ఇద్దరికి మధ్యలో తేడాని చూడనంతకాలం మే నా కొరకు స్వస్తి ఆయుషి, శుభము ఆయువు ఉంటాయి. ఈ రెండు కలగాలంటే వాళ్ళిద్దరికి మధ్యలో భేదం పాటించకూడదు. పాటిస్తే ఎప్పటికైనా పతనం తప్పదు. ఈ మాట భాగవతంలో చాలాసార్లు చెప్పారండి. శ్రీకృష్ణ పరమాత్ముడు చిన్నప్పుడు ఆడుకుంటున్నాడు, బుజ్జిబాబు, ఇంకా నడకలు కూడా రాలేదు, మట్టిలో ఆడుకుంటున్నాడు, పాకుతున్నాడు. అప్పుడు అచ్చం కృష్ణుడు శివుడిలా కనబడ్డాట. ఇందాకేం చెప్పాము? శివుడు కృష్ణుడిలా కనబడ్డాడు అన్నాం. ఇప్పుడు కృష్ణుడు శివుడిలా కనబడ్డాట.
అక్కడ పోతన గారు తెలుగులో రాశారు ఒక అందమైన పద్యం. తనువున అంటిన ధరణీ పరాగంబు పూసిన నిరిభూతి పూతకాగా. తనువున నంటిన ధరణీ పరాగంబు పూసిన నిరిభూతి పూతకాగా. ముందర వెలుగొల్దు ముక్తాలలామంబు తొగల సంగడి కాని తునుకకాగా. ఫాలభాగంబుపై బర్రగు ఫాలభాగంబుపై బర్రగు కావిరి బొట్టు కాముని కెల్చిన కన్నుగాగా. కంఠమాలికలోని ఘననీల రత్నంబు కమనీయమగు మెడ కప్పుగాగా. హారవల్లులొరగ హారవల్లులు కాగా. బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పే. శివునకు తనకును వేరులేమి తెల్ప వెలయునట్లు. శ్రీకృష్ణుడు చిన్నప్పుడు ఆడుకుంటున్నాడు. అప్పుడు నేల మీద ఉన్న మట్టి ఒంటికి అంటుకుంది. ఆ అంటుకున్న మట్టి ఎలా ఉందిట? పూసుకున్న విభూతి పూతలా ఉంది. ఆడుకుంటున్నప్పుడు ఒంటికి అంటుకున్న మట్టి ఎవరో శివభక్తుడు విభూతి పూసుకుంటే ఎలా ఉందో అలా ఉందన్నమాట. ఇంకా వాళ్ళమ్మ ముత్యాలతో తయారు చేసిన ఒక చంద్రుడి యొక్క రేఖని, బంగారం అందులో ముత్యాలు అద్ది ఓ చంద్ర రేఖని నెత్తి మీద పెట్టింది. ఆ నెత్తి మీద పెట్టినటువంటి ఆ ముత్యాల రేఖ శివుడు తన మీద పెట్టుకున్న చంద్రరేఖలా ఉంది. చంద్రరేఖ అనొచ్చు, లేఖ అనొచ్చు. రలయో రభేద అని సంస్కృతంలో సూత్రం. కాబట్టి రాఖీ లాఖీ తేడా లేదు కనుక చంద్రరేఖ చంద్రలేఖ అనొచ్చు. జాబిలి రేఖలా ఉందన్నమాట. ఇక అమ్మ నుదుట కస్తూరి తిలకం పెట్టింది. నల్లగా ఉంటుందిగా కస్తూరి, పొడుగ్గా కస్తూరి తిలకం పెట్టింది. ఈ తిలకం ఎలా ఉంది? కాముని గెలిచిన కన్ను కాగా మన్మధుణ్ణి భస్మము చేసిన మూడవ కన్నులా ఉంది. వాళ్ళమ్మ మెడలో ఇంత ఇంద్ర నీలమణి వేసింది. ఉంగరాల్లో నీలమని రాయి వేసుకుంటాం చూసారా, శనికి ప్రీతి కోసం అని. శని ప్రీతి కోసం నీలం వాడతాం. అందుకే వాళ్ళు కొంతమంది నీలం బట్టలు వేసుకొచ్చారు, నల్ల బట్టలు వేసుకొచ్చారు. వాళ్ళంతా శనైశ్వరుడికి ప్రీతిపత్రులు అనమాట పాపం. అందువల్ల ఈ ఇంద్ర నీలమణి మెడలో వేసింది వాళ్ళమ్మ ఒక గొలుసులో పెట్టి. దానివల్ల ఆ కంఠం ఎలా ఉంది ఇప్పుడు? శివుడు విషం తాగడం వల్ల కంఠం నీలమైంది కదా, అలా నీలంగా ఉందా అన్నట్టుగా ఉంది. నల్లని శివుడి కంఠంలాగా నలుపులా కనపడింది. ఇంకా ఆయన పాకుతూ ఉంటే మెడలో ఉన్న రకరకాల గొలుసులు, పతకాలు, పులిగోరులు ఉంటాయిగా, అలా పైకి కిందకి కదులుతున్నాయి. ఆ కదులుతున్న గొలుసులు ఎలా ఉన్నాయి? బుస్సుమని మీదకు వస్తున్న శివుని మెడలో ఉన్న పాముల దండల్లో ఉన్నాయి, నాగేంద్రహారాల్లో ఉన్నాయి. అంటే ఈ విధంగా ఆడుతున్నప్పుడు అంటుకున్న బూడిద విభూతి పూతలా ఉంది. పైన పెట్టిన ముత్యాలహారం చంద్రరేఖలా ఉంది. మెడలో వేసినటువంటి ఇంద్రనీలమణి నీలకంఠంలా కనపడుతున్నది. నుదుట పెట్టిన కస్తూరి తిలకం మూడవ కన్నులా కనపడుతున్నది. మెడలో ఉన్న గొలుసులు పాముల్లా కనపడుతున్నాయి. వీటి వల్ల శ్రీకృష్ణుడు బాల్యలీలలో అచ్చం శివుడిలా కనబడ్డాడు. ఎందుకు అలా కనబడ్డాడు? శివునకు తనకును వేరులేమి తెల్ప వెలయునట్లు. నాకు శివుడికి తేడా లేదు. భేదం మీరు పాటిస్తున్నారేమో, నేనే శివుడు శివుడే నేనని చెప్పడానికి ఆ శివుడిలా కనపడ్డట. ఇది భాగవతం చెబుతుంటది. ఇలా ఎక్కడికి వెళ్ళండి, ఏ పురాణం వెతకండి, పురాణములన్నిటా కూడా శివకేశవుల యొక్క అభేదతత్వాన్ని పదే 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 చెప్పాయి. అందుకే ఒకరికొకరు వాళ్ళు సాయం చేసుకుంటూ ఉంటారు. ఈ రూపాల్లో ఉన్నప్పుడు, విడివిడిగా రూపాల్లో ఉన్నప్పుడు. ఉదాహరణకి ఇప్పుడు త్రిపురాసుర సంహారం చెయ్యాలి. త్రిపురాసురుల్ని సంహరించాలంటే వాళ్ళ 3 పురములు ఒక కక్షలోకి రావాలి. అందుకని శివుడు ఏం చేశాడు? మేరు పర్వతాన్ని విల్లుగా తయారు చేయించాడు. భూమిని రథంగా మార్చాడు. సూర్యచంద్రుల్ని చక్రములు చేశాడు. బ్రహ్మగారు దానికి సారథయ్యాడు ఏకంగా. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు మరి బాణం ఎవరు? అందుకని శివుడు తాను ఒకటే కనుక విష్ణువు దానికి బాణంగా మారాడు, నారాయణాస్త్రంగా మారాడు. అలా నారాయణాస్త్రంగా విష్ణువుని మార్చుకుని, మేరు పర్వతాన్ని విల్లుగా చేసుకుని, వాసుకిని దానికి అల్లెతాడుగా చేసుకుని,
బ్రహ్మగారిని సారథిగా చేసుకుని 4 వేదములు 4 గుర్రములుగా మార్చి సూర్యచంద్రుల్ని చక్రములుగా మార్చి భూమండలాన్ని రథంగా మార్చి అందులో శివుడెక్కి కూర్చుని 3 పురములు ఒక చోటకి చేర్చి ఇదిగో ఈ ధనుస్సుకి మేరు పర్వతాన్ని ధనుస్సుగా మార్చాడే దానికి విష్ణువుని అస్త్రంగా సంధించి మంత్రం చదువు వదలగానే ఈ నారాయణాస్త్రం చిట్టపట శబ్దాలతో భయంకరమైన శబ్దంతో వెళ్ళి త్రిపురాసురుల్ని కాల్చి బూడి చేసి చంపేసింది. అంటే వాళ్ళు మేము ఒకటేనా ఆ రకంగా నిరూపించారు. అందుకే మేరు చేపుడు అన్నారు అప్పటి నుంచి శివుడిని అనమాట. మేరు పర్వతాన్ని చేపంగా ధరించడం వల్ల, నారాయణాస్త్రాన్ని తాను స్వయంగా ధరించడం వల్ల అప్పటి నుంచి శివ బాణముగా విష్ణువునికి పేరు వచ్చింది. శివుడి చేతిలో ఉన్న బాణంగా మారడం వల్ల ఆయన్నేమో మేరు చేపుడు అన్నారు, ఈయనేమో విష్ణుబాణుడు అన్నారు. అందుకే చూడండి, హే చంద్రచూడ మదనాంతక సోలపాణే స్థాణో గిరీశ గిరిజేశ మహేశ శంభో హే పార్వతీ హృదయ వల్లభ చంద్రమౌళే భూతాధిప ప్రమథనాథ గిరీశ చాప. గిరీశ చాపం అంటే అది అర్థం. గిరి అంటే కొండ, గిరీశుడు అంటే పర్వతాలకి రాదు, మేరు పర్వతం. మేరు పర్వతమును విల్లుగా ధనుస్సుగా చేసుకున్నవాడా గిరీశ చాప అంటే అది అర్థం అనమాట. ఆ పేరు వచ్చింది ఆయనకి. ఎప్పుడైనా అంతే. అందువల్ల త్రిపురాసురులు చంపడానికి శివుడికి సాయంగా విష్ణువు బాణంగా వచ్చాడు. మళ్ళీ ఆ శివుడిని భస్మాసురుడు వచ్చి ఎత్తువే చేయబెట్టి భస్మం చేస్తానన్నాడు. శివుడు అమాయకుడు అన్నాను కదా, ఎవరికైనా వరాలు ఇచ్చేస్తాడు తొందరపడిపోయి. భస్మాసురుడు అని వాడున్నాడు. వాడు అసలు పేరు ఎవడికి తెలియదు కానీ వాడు మయుడు కొడుకు. వాడు అసలు పేరు వ్యోమాసురుడు అండోయ్. వాడు శివుడి కోసం తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమన్నాడు. నేను ఎవడని ఎత్తువే చేయబెడితే వాడు పిడికెడు బూడిదైపోవాలి, కాలి బూడిదైపోవాలి అని ఈ గాడిద వరం అడిగాడు. శివుడు తథాస్తని వరం ఇచ్చాడు. వాడేమన్నాడు, నువ్వు వరం ఇచ్చావు, ఈ వరం నిజమో కాదో ఎలా తెలుస్తుంది? నేను ఎవడని ఎత్తి మీదైనా చెయ్యి పెడితే బూడిదైపోతాడని నువ్వు అన్నావు, నిజంగా నీ నెత్తి మీద చేయి పెడతాను, నువ్వు బూడిదైపోతే నువ్వు ఇచ్చిన వరం నిజం అన్నట్టు. నీ మీదే ప్రయోగిస్తానన్నాడు. పోనీ ఇంకో దాని మీద ఇంకో దాని మీద కాదు, ఎవడి నెత్తి మీదనే చేయి పెడితే బూడిదైపోయే వరం ఏ జంతువు మీదో ఇంకో రాక్షసుడి మీదో కాదు, నీ మీదే ప్రయోగిస్తాను. అప్పుడు కానీ నాకు నమ్మకం ఉండదు, రా తల వంచు, నేను ఎత్తువే చేయి పెడతానన్నట్టు. శివుడికి ఇప్పుడు పెద్ద సమస్య వాడు తెలుసా? నిజానికి వాడు చేయి మీద పెట్టినా శివుడిని ఏం చేయదు వరం, ఎందుకని ఇచ్చినవాడు శివుడు కనుక. కానీ వాడు నెత్తి మీద చేయి పెట్టినప్పుడు తాను భస్మం అవ్వకపోతే అప్పుడు వాడు ఏమంటాడు, శివుడిచ్చిన వరం వ్యర్థము అని ప్రచారం చేస్తాడు. అప్పుడు తన వరాలకు విలువ లేకుండా అయిపోతుంది. అలాగని వాడి వరాన్ని నిజం చేసి భస్మం అయిపోతే అది ఇంకా ప్రమాదం అవుతుంది. అందుకని తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన పరిగెత్తాడు. ఆయన అప్పుడు విష్ణువు పరుగున వచ్చి మేమిద్దరం ఒకటే, ఆ స్వామికి ఎవడన్నా అపకారం చేయాలనుకున్నా అపాయం తలపెట్టినా నేను వస్తాను, నాకు అపాయం తలపెడితే ఆయన వస్తాడు అని వెంటనే అందమైన మోహిని రూపం ధరించాడు. ఈ మధ్యనే ఎవడో పిచ్చాడో పిచ్చిదో ఎక్కడన్నా విష్ణువు ఆడదవుతాడా అని వాడు తిప్పుకుంటూ లేనిపోయిన రంగులు వేసుకుని ఒయ్యారాలు ఒలికిస్తూ పిచ్చివాగులు అవుతున్నారట. అలాంటి వాళ్ళంతా భాగవతం భారతం వినమనండి, కాస్త చదవమనండి. చదవడం అలాగో చేత కాదు అనుకోండి, సంస్కృతం వాళ్ళకి చదవడం చేత కాదు. ఎవడో నాబోటి వాడు రాసిన తాత్పర్యం చదవలసిందే. మళ్ళీ మేము రాసిన తాత్పర్యమే దిక్కువాడు బతుక్కి సంస్కృతం వచ్చేడిస్తే ఎప్పుడో బాగుపడేది. పిచ్చివాగులు ఒకటి వాగేస్తారు, ఆ ప్రింటింగ్ బుక్కులు ఏవో తెస్తారు, అందులో తాత్పర్యం రాసేవాడు వాళ్ళంతా అవధానంలో మహాపండితులు ఏమన్నా. అందులో కొంతమంది బాగా రాసేవాళ్ళు ఉంటారు. గీతా ప్రెస్లు అంటూ చాలా 90% మన కోసం అద్భుతంగా అనువాదం చేశారు. లేదా ఇప్పుడు అసలు రాష్ట్రీయ సంస్కృత సంస్థానం తిరుపతి ఉంటుంది, ఎంత అద్భుతమైన పండితులు అంటే వాళ్ళంతా కూడా మహానుభావులు వాళ్ళు. రాష్ట్రీయ సంస్కృత సంస్థానం అంటే సెంట్రల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ అది. అలాంటి యూనివర్సిటీల్లో వాళ్ళు ఏ దోర్బల ప్రభాకర శర్మ గారు, రాణి సదాశివమూర్తి గారు లాంటి పుణ్యాత్ములు, లేకపోతే ధూళిపాడ మహాదేవమణి గారు ఇలాంటి పండితులు అనువాదం చేస్తే పర్వాలేదు. కానీ ఎవడబడితే వాడు అనువాదం చేసేస్తే కొంపలు మునిగిపోవు. మరి అందువల్ల అవి చూసుకుని పిచ్చివాళ్ళు అవుతారు. విష్ణు స్త్రీ రూపం ఎందుకు ధరించడం? ఇదిగో మోహిని రూపం 2 సార్లు 3 సార్లు ధరించాడు ఆయన, ఒకసారి కాదు. ఏది క్షీరసాగర మధనంలో అమృతం పుట్టినప్పుడు ఒకసారి ధరించాడు. ఆ తర్వాత శివుడు ఏది మోహిని రూపం చూపించంటే మళ్ళీ అక్కడ చూపించాడు. ఇదో భస్మాసురుడి కోసం మోహిని రూపం ధరించాడు. ధరించి ఎక్కడికి వెడుతున్నామంటే వాడు శివుడు మర్చిపోయాడు ఈ అందాన్ని చూసి. సుందరి కాశిత్వం కళ్యాణి, ఓ కళ్యాణి నీవెవరివి అన్నాడు. దైవీవా మానుషీచవా, నువ్వు దేవతా స్త్రీవా మానవ స్త్రీవా, నన్ను పెళ్లి చేసుకుంటే
నృత్యంలో నన్ను మెప్పిస్తే పెళ్లి చేసుకుంటాను అన్నాడు ఈ మోహిని రూపంలో ఉన్న విష్ణువు. సరే డ్యాన్స్ చేస్తానన్నాడు వాడు. నేను ఎలా చేస్తే అలా చేయాలి సుమా అంటే చేస్తాను అనగా ఇలా అంటే ఇలా అన్నాడు, ఇలా అంటే ఇలా అన్నాడు. అలా కాసేపు వాడి చేత నృత్యం చేయించి ట్రాప్ చేయించి ఆ తర్వాత విష్ణువు 2 చేతులు నెత్తి మీద పెట్టుకున్నాడు. వాడు కూడా నెత్తి మీద పెట్టుకోవడంతో ఢామ్ అనే శబ్దంతో భస్మం అయిపోయాడు. వాడి వరం వాడినే చంపింది. అందుకని అప్పటి నుంచి భస్మాసుర హస్తం అన్నారు. నెత్తి మీద చేతులు పెట్టుకుని వాడికి వాడే బూడిదయ్యేలా చేసి అడ్డగాడిని చంపాడు ఆయన. కాబట్టి శివద్రోహం చేస్తే విష్ణు వచ్చి రక్షిస్తాడు. విష్ణుద్రోహం చేస్తే శివుడు వచ్చి శివుణ్ణి చంపాలనుకున్నటువంటి వాడు విష్ణువు చంపితే విష్ణువుని చంపాలనుకున్నవాడు శివుడు వచ్చి చంపుతాడు. ఈ విధంగా శివద్రోహానికి విష్ణువు, విష్ణుద్రోహానికి శివుడు ప్రతీకారం చేస్తారు. అందువల్ల భాగవతమే మనకి ఆదర్శము. అక్రూరస్తవంలో ఏం చెప్పారు? మరి నీవు నారాయణాఖ్యుండవంచున్ శివాఖ్యుండవంచున్ మరింపెక్కు మార్గం బులన్నిన్నునగ్గింతురెగ్గేమి ఏరుల్ పయోరాశినే రాసులై కూడు క్రీడన్ ఘటాంతర్గతాకాశముల్ తద్ఘటాంతం బులందే కమౌరే కలోకావధిన్ వేకనే పోకలంబోక ఏకాకి వయ్యుండు దీశ అంటాడు. నిన్ను కొందరు విష్ణు అంటారు, కొందరు శివుడు అంటారు, కొందరు ఇంద్రుడు అంటారు, కొందరు దుర్గ అంటారు. ఎవరు ఎలా పిలిచినా పర్వాలేదు. కొండలో ఉన్న నీరు కొండలో ఉన్నప్పుడు కొండతో పిలుస్తాం. ఇప్పుడు చెంబుతో నీళ్లుంది, చెంబు నీళ్ళు అంటున్నాం. నీళ్లకు ఆకారం లేదు, ఆకారం చెంబుది. గ్లాసులో ఉంటే గ్లాసు రూపంలో కనపడుతుంది. కానీ ఆ గ్లాసులో ఉన్న నీళ్లు కడుపులో కడితే మనకి మళ్ళీ ఆకారం కనపట్టలేదుగా. సముద్రంలో ఉంటే సముద్ర జలం అంటారు. ఈ కొండలో నీళ్లు పట్టుకెళ్ళి సముద్రంలో కలిపితే అప్పుడు కొండ అనేవి ఉందా? లేదు. కొండ నీరు ఆకారం దానికి ఉండదు, సముద్రం అయిపోయింది అది. అలా నువ్వు ఏ రూపం లేనివాడివైనా శివరూపంలో, విష్ణు రూపంలో, అమ్మవారి రూపంలో, రకరకాల రూపంలో దర్శనమిస్తావు. కానీ అన్నిటికీ అతీతంగా మళ్ళీ అద్వైత స్వరూపుడవైన నీవు నిర్గుణ పరబ్రహ్మవి. అద్దంలో కనపడే ఆకాశం అద్దంలో కాసేపు తాత్కాలికంగా కనపడుతుంది, కానీ అద్దం పగిలితే వాడి పైనే ఉంటుంది ఆకాశం. భేదభావాన్ని విడిచిపెట్టి నిన్ను కొలవాలి. ఏ దేవుడికి నమస్కరించినా అది నీకే చెందుతుంది అని అక్రూరుడు భాగవతంలో స్తుతిస్తాడు. అవి దృష్టిలో పెట్టుకుని శివకేశవ భేదం విడిచిపెడితే ఈ కలియుగంలో అందరము కూడా తరిస్తాము. అందువల్ల ఎప్పుడు ఏమనుకోవాలన్నమాట చెప్పండి అందరూ కూడా. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ. ఇది ఈ భావం దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. అందుకే స్కాంద పురాణంలో గొప్ప మంత్రం అన్నది. ఆ మంత్రం చేసుకున్నవాడు పొరపాటు కూడా నరకానికి వెళ్ళాట. చెప్పండి ఆ మంత్రం. ఓం విష్ణవే శంకరాయ గురవే నమః. విష్ణుస్వరూపుడు శంకరస్వరూపుడైన గురువుకు నమస్కారం. అంటే విష్ణువు గురువే, శివుడు గురువే, గురువు రూపంలో వీళ్ళు ఉన్నారు. అందుకే ముందు విష్ణవే శంకరాయ గురవే నమః అన్నారు అన్నమాట. ఆ మంత్రం విడిచిపెట్టకుండా చేసుకుంటే మనందరం తరిస్తాం అన్నమాట. ఒక్క సంకీర్తన చేసుకుని ఈ సంవత్సరానికి కెనడా కార్యక్రమం ప్రస్తుతానికి గుళ్ళేది పూర్తవుతోంది. రేపు గుప్తేశ్వరి గారింట్లో కలుస్తున్నాం. ఎన్నింటికమ్మా? 10 గంటలకి. రేపు ఎలాగో ఆదివారంగా 10 గంటలకి వాటితో కలుస్తాం. వాడింట్లో కూడా మీ అందరినీ ఆహ్వానం నేనే చేస్తాను. ఆవిడ వద్దన్నా నేను రమ్మన్నాను, పర్వాలేదు. ఆవిడ ఎలాగో రమ్మంటుంది. ఆవిడెళ్ళి మన అందరిది గేట్ తెరిచేసాం అక్కడ. ఇక మీ ఫేటు లేట్ లేకుండా మీ ఫేటు బాగుంటే ఆవిడ గేటు తెరిచింది కనుక రావచ్చు. వచ్చిన వాళ్ళకి అంతో ఎంతో కాస్త మంచినీళ్ళు ఓ పండో ఇవ్వకపోతుందా? మీ అదృష్టం బాగుంటే కాఫీ ఇవ్వకపోతుందా? తాగిన కాఫీ గొంతుకులో నిలబెట్టుకోకపోతారా అనుకుందాం కాసేపే. నిన్ను నెరనమ్మితిరా నిన్ను నెరనమ్మితిరా మోహన కృష్ణ నిన్ను నెరనమ్మితిరా. చెప్పాలి చక్కగా. నేను చెప్పాక మీరు చెబితే నిన్ను నెరనమ్మితిరా మోహన కృష్ణ నిన్ను నెర. దేవా ప్రేమావతారా నిన్ను నెరనమ్మితిరా మోహన కృష్ణ నిన్ను నెరనమ్మితిరా. కాళియ నాగుని
గర్వము నణచి తాండవమాడిన యదుబాల కాళియనాగుని గర్వము నణచి తాండవమాడిన యదుబాల గోవర్ధనగిరి గోటిని నిలిపి గోవర్ధనగిరి గోవులగాచిన గోపాల గోవులగాచిన గోపాల ముల్లోకముల ముగ్ధుల చేసిన ముల్లోకముల ముగ్ధుల చేసిన మోహన మురళీలోలా నిన్ను నెరనమ్మితిరా మోహన కృష్ణ దేవా ప్రేమావతారా నిన్ను నెరనమ్మితిరా మోహన కృష్ణ నీ పద చింతన మీరిన మంత్రము నీ పద చింతన మీరిన మంత్రము నీ పద సేవకు మించిన పూజ నీ పద సేవకు మించిన పూజ నీ సరితూగే దైవమే లేదు నీ సరితూగే దైవమే లేదు మోహన మురళీలోలా నిన్ను నెరనమ్మితిరా మోహన కృష్ణ నిన్ను నెరనమ్మితిరా దేవా ప్రేమావతారా నిన్ను నెరనమ్మితిరా నిన్ను నెరనమ్మితిరా నమః పార్వతీపతయే హర హర మహాదేవ్ గోవింద. శ్రీ గురుభ్యో నమః. అభినవ సుకులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురువుగారికి జయము జయము. గురువుగారి ప్రవచనాలు, ఆధ్యాత్మిక సందేశాలు, ధర్మ సందేహాల నివృత్తి వంటి కార్యక్రమాలను మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు.